హాయ్ మంజు, ఎలా ఉన్నావు దివి? బాగున్నాను. సెలబ్రిటీస్ పిక్స్ నేను చూపిస్తూ ఉంటా, మీరు యాక్ట్ చేస్తూ చెప్పాలి. ఓ దాన్ని నేను గెస్ట్ చేసి మీరు ఏ హీరోది యాక్ట్ చేస్తున్నారు అనేది నేను సరే అయితే చెప్పేస్తా. ఓకేనా? రెడీయా మరి? సో మరి వాళ్ళ గురించి మాత్రం ఒక వన్ లైన్ చెప్పాలి మరి. లైన్ కూడానా? Yes. సరే, డన్నా? డన్. ఎస్. అస్సలు మాట్లాడకూడదు, మీ ఐతో ఎక్స్ప్రెషన్ ఎలా అయినా ఇవ్వగలరు. లవ్, రొమాంటిక్ అండ్ డైలాగ్, ఎవ్రీథింగ్. సో అదే క్యూట్ ఐస్తో క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో మీరు యాక్ట్ చేసి చెప్తే ఈ ఫోటో చూస్తే లవ్వే వస్తుంది. లవ్వే వస్తుందా? అమ్మో, ఓకే. ఎవరో హ్యాండ్. ఓహో, ఇంకేంటి పవన్ కళ్యాణ్ గారు. యా, సూపర్. I love him. ఫ్యూ లైన్స్. ద వే హీ టాక్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీస్లో హీ హ్యావ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. కానీ తను ఎప్పుడైతే స్టేజ్ పైన ఎక్కి మాట్లాడతారో, ద వాయిస్, ద కమాండ్, ద వే హీ టాక్స్, అది ఆ వాయిస్లో యునో ఎవ్రీ వన్ హ్యావ్ దర్ ఓన్ స్టేజ్ ఫియర్ ఉంటుంది. కొంతమంది మాట్లాడితే దానికి సెన్స్ ఉండదు. పవన్ గారు వెన్ హీ గోస్ ఆన్ ద స్టేజ్ అండ్ టాక్స్ కదా, అందరూ మ్యాడ్ అయిపోతారు అండ్ యూ విల్ వాంట్ టు హియర్ హిమ్ మోర్. కొంతమంది మాట్లాడితే ఇంకా వినాలి, ఏం చెప్తారు. ఐ లవ్ హిమ్, అంతే. ఐ లవ్ హిమ్. సో ఎప్పుడైనా మీట్ అయ్యే ఛాన్స్ వచ్చి కలిస్తే ఫస్ట్ వర్డ్ ఏం చెప్తారు? ఐ రెస్పెక్ట్ అండ్ లవ్ యూ సార్, దట్స్ ఇట్. ఐ డోంట్ నో, అంటే నేనేం అనుకోలేదు ఇప్పటికిప్పుడు కాబట్టి. ఫస్ట్ అయితే అది చెప్తానంటారు. ఐ రెస్పెక్ట్ యూ సార్, లవ్ యూ సార్. ఐ రెస్పెక్ట్ యూ సార్, ఐ లవ్ యూ సార్, పవరేశ్వర. యా, అలా కూడా చెప్తారు? అలా కూడా చెప్తాను. పా, అందరూ చెప్తున్నారు. అవును. అది చెప్తున్నప్పుడు, ఆ స్టేజ్లో స్పీచ్ ఇస్తున్నప్పుడు బండ గణేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తెగ స్మైల్ ఇస్తూ, హీ వాజ్ సో హ్యాపీ. ఐ వాంట్ టు సీ హిమ్ హ్యాపీ లైక్ దాట్. ఎస్, సో ఆల్వేస్ అలానే నవ్వుతూ ఉండాలని కోరుకున్నాం. సూపర్. అండ్ నెక్స్ట్, మహేష్ బాబు గారు ఆల్రెడీ ఈ మూవీలో చేశారు కదా, మహర్షి ఫిలింలో. ఆ డైలాగ్, ఎలా ఉన్నావు రిషి. యా. సో మహేష్ బాబు గారి గురించి చెప్పాలంటే, నా ఫస్ట్ మూవీ నేను సార్తో చేశాను. అండ్ ఇక్కడ ఉన్నట్టు హోల్ సెట్లో ఈజ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఇన్ ద హోల్ సెట్. సో మేము అమ్మాయిలు ఉండేవాళ్ళము. అలా సార్ ఇలా వెళ్తున్నప్పుడు అందరికీ ఒక సిగ్గు. ఫస్ట్ మూవీ మాకు, ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఇట్ ఈస్. ఎంత బాగున్నాడు కదా అని మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళనమాట. హీస్ హెయిర్ కానీ, ద స్కిన్, ద కాంప్లెక్షన్ హీ హ్యాస్, అసలు నెక్స్ట్ లెవెల్. ఐ లవ్ హిమ్. అండ్ బికాజ్ ఇట్స్ నా మూవీ లైఫే సార్తో స్టార్ట్ అయింది కాబట్టి దెర్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాండింగ్ అండ్ కనెక్షన్ టువర్డ్స్ హిమ్. ఓకే. అండ్ నన్ను అందరూ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు మహర్షి చేసింది కదా, నేను మహర్షి చేసినప్పుడు చూసుండపోయినా బిగ్ బాస్ వచ్చిన తర్వాత అందులో ఉందా ఆ అమ్మాయ అది. బట్ సార్తో నాకు 5 or 6 సీన్స్ ఉండే. ఆ సీన్స్ అన్ని కట్ అయిపోయి ఒక 2 చిన్న బిట్స్ ఉంచారు. బట్ సార్తో సో రామ్ గారి గురించి ఏమైనా ఫ్యూ వర్డ్స్? నాకు ఎప్పుడు నాకు ఇష్టమైన పాట రీమేక్ ఆఫ్ సాంగ్, ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా. ఆ సాంగ్ నేను రిపిటేటివ్గా వింటాను. అండ్ ఐ లవ్ ద వే హీ పర్ఫార్మ్డ్. ఇద్దరు కిస్ చేసుకుంటారు, ఏ ఫ్లేవర్ అని చెప్పి మళ్ళీ చూస్తా. దెర్స్ అ క్యూట్ స్టఫ్ విచ్ హ్యాపెన్స్ బిట్వీన్ ఆల్ హిస్ మూవీస్. అంటే తను చేసే ప్రతి రోల్ ఇట్ విల్ నాట్ ఫీల్ లైక్ యాక్టింగ్ చేస్తున్నట్టుగానే అలా అనిపించదు. ఇట్ ఫీల్స్ లైక్ అ బాయ్ నెక్స్ట్ డోర్,
ఒక బాయ్ నెక్స్ట్ డోర్ ఎలా అయితే పర్ఫామ్ చేస్తూ అలా చేస్తే బాగుంటుంది, ఒక అమ్మాయికి ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అనే టైప్ రోల్ చేస్తూ ఉంటారు. అండ్ ఐ లైక్ రా. అంటే డైరెక్ట్ గా దివి ఏం చెప్తుందంటే నాకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అంతే. యా యా ఆబ్వియస్లీ. అప్లికేషన్ కాలేదు మేము అడిగేమంటారా మరి? వద్దులే ఎందుకు అప్పుడే. ఓకే. Kill. Yeah. He's too hot to handle. Oh my god. ఎంత కష్టపడితే అలాంటి బాడీ వస్తుంది తెలుసా. కొంచెం బుగ్గలు తగ్గాలంటే ఎంత వర్కౌట్ చేసినా తగ్గట్లేదు. కొన్ని సంవత్సరాల నుండి ట్రై చేస్తున్నాను. ఓ మై గాడ్, ఈస్ సో హాట్, సో హాట్. ఇంకా అంతకు మించి ఏం చెప్పొచ్చు, చూస్తూ ఉండిపోవాలి. కలిసారా ఏమైనా? ఎప్పుడైనా కలవలేదు. బట్ అడిగారు ఎప్పుడైనా మరి? అడగలేదు. అంటే సరే హ్యాండ్సమ్గా ఉంటారు, సార్ కలుస్తానంటే బాగోదు, అమ్మ పక్కకి వెళ్ళి ఆడుకో అంటారేమో అని ఎప్పుడు అడగలేదు. బట్ అఖిల్ది మనంలో ఎండింగ్ సీన్ ఒకటి ఉంటుంది, బైక్ లో వస్తాడు. అప్పుడు ఎవర్రా ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు, ఇలా హెల్మెట్ తీయగానే హీ లుక్స్ సో హ్యాండ్సమ్. అప్పటికి ఇప్పటికి దెర్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ దే హ్యాస్ టు బి అ డిఫరెన్స్. ఎవ్రీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా షిఫ్ట్ అవుతూ ఉండాలి. కాబట్టి ఐ థింక్ ఆ మూవీకి ఈ మూవీకి దెర్ అ లాట్ ఆఫ్ బాడీ మేక్ ఓవర్ విచ్ హ్యాపెన్, బట్ హీ స్టిల్ టూ హ్యాండ్సమ్. మాస్ కింగ్ నాగార్జున గారు. ది కింగ్, యా. ఎస్. బా ఫ్యూ వర్డ్స్ అసలు మనం చెప్పుకుంటే ఇంక టైం సరిపోదేమో. అసలు బుక్ ఎందుకంటే 2.5 months ట్రావెల్ చేశారు. యా. So the most handsome guy I have seen, and as handsome as he looks, తను మాట్లాడే మాటలు కూడా అంతే బాగుంటాయి. నాగార్జున గారు మాట్లాడుతున్న కొద్దీ వినాలనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ సాటర్డే సండే మాకు మేము చేసిన దానికి శిక్షో లేకపోతే మంచి మెచ్చుకుంటారో లేకపోతే పనిష్మెంట్ ఇస్తారో, అసలు మేము ఎలా ఉన్నాము, పాజిటివా నెగిటివా అనేది వి క్రేవ్ టు సీ నాగార్జున గారు. ఐ క్రేవ్ టు సీ నాగార్జున గారు ఆన్ ఎవ్రీ సాటర్డే అండ్ సండే. ఐ నో ఎంత అది భయం అనిపించేది, ఆనందం అనిపించేది, రకరకాల ఎమోషన్స్ అన్నీ ఆయన బయటికి లాగేవాళ్ళు. అండ్ ద వే లా దివి అనగానే ఇంకా సార్ సో గుడ్ టు బీ విత్ హిమ్ ఫర్ 2.5 or 2 months. మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? సార్ నాకు ఎవ్రీ సాటర్డే ఎవ్రీ సండే ఏదో ఒక కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు. ఎవ్రీ సాటర్డే సండే డ్రెస్ బాగుంది, నీ నవ్వు బాగుంది, నీ కళ్ళు బాగున్నాయి, సూటిగా మాట్లాడతావు దివి, నీ సొట్ట బుగ్గలు బాగున్నాయి, నీ శారీ బాగుంది, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఏం చేసినా ఏం చేయపోయినా చూసారా దివి ఎలా ఆడిందో, లేకపోతే చూసారా ఆ అమ్మాయి, ఏదో ఒకటి హీ యూస్ టు గివ్ మై కాంప్లిమెంట్. అంటే నేను ఇందాక చెప్పినట్టు స్టార్టింగ్లో ఎవరైతే మనకి కొంచెం చేసినా మెచ్చుకుంటారు కదా, అప్పుడు యూ విల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. అండ్ సార్ యూస్ టు గివ్ మీ దట్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ అది ఆయన వల్ల నాకు చాలా బూస్ట్ అయ్యేది. నాగ్ సార్కి నేను ఎప్పుడు ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ద షో. ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు నాగ్ సార్ పర్సనలీ. సూపర్. నెక్స్ట్